నా తమ్ముడు చిన్నప్పటి నుంచి నాతోటి చాలా క్లోజ్గా ఉండేవాడు. మా మదర్ చనిపోయినక్కడి నుంచి ఇంకా నాకు ఎక్కువ వాంతో ఎఫెక్షన్ ఎక్కువ అయిపోయింది. చిన్నప్పటి నుంచి వాడు నా చేతుల్లోనే పెరిగిండు. వాడు చిన్నప్పుడు నేను హాస్టల్లో తీసేసి హాస్టల్ వెళ్ళినప్పటి నుంచి అప్పటి నుంచి వాడు అమ్మకు దూరం అయ్యాడు, నాకు దగ్గర అయ్యాడు. మా అమ్మ మా నాన్న చనిపోయిన తర్వాత వాడిని నా కొడుకులాగా పెంచుకున్నాను నేను. చిన్నప్పటి నుంచి చాలా ఇంటెలిజెంట్ నా కూతురు. ఏ విషయంలో అయినా చాలా షార్ప్గా, చాలా తొందరగా అర్థం చేసుకుంటుంది. ఏ విషయమైనా, ముఖ్యంగా నా విషయంలో మాత్రం నన్ను చాలా అర్థం చేసుకొని డాడీ కోసం ఏదంటే అది చేయడానికి సిద్ధంగా ఉంటుంది నా కూతురు. సో ఈరోజు పెళ్ళి కావడం జరిగింది. നടുകി മായുകയോ ഉയിരിലെ വഴിയിൽ ഉണരുമെൻ തിരിയായി ജന്മവീണയിലെ കമാം സ്വരമന്ത്രണം നീയേ. హల్దీ అమ్మో, అసలు ఫస్ట్లో హల్దీ అవుతుందా కాదా ఇలా చేసుకుందామని అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా నాకైతే ఇంట్రెస్ట్ పోయింది. ఈ లేట్ చేయడం వల్ల కొంచెం ఇక టైమింగ్ లేట్. తర్వాత ఇక స్టార్ట్ అయిన తర్వాత చాలా మస్తు మంచిగా అనిపించింది. అసలు చాలా రోజుల తర్వాత అట్లా అందరితో ఎంజాయ్ చేయడం. అక్కతో బాండింగ్ చిన్నప్పటి నుంచి అయితే మొత్తం డైలీగా చాలా ఫైటింగే ఉంటుండే, డైలీ కొట్టుకుంటుండే. కానీ ఇప్పుడు కొంచెం ఇప్పుడు జర ప్రేమ ఎక్కువైపోయింది అక్కకి నా మీద. నాకు కూడా ఎక్కువనే అనుకో. ఓకే అంటే ఇప్పుడు నేను అక్కని మిస్ అని అయితే నేను అనలేను, ఎందుకంటే అక్క ఎట్లా మాత్రమే ఉంటుంది. ఇప్పుడైనా చిన్నప్పటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంటుంది. అందరం ఇప్పుడు ఒకటి దగ్గర కలిసి ఉంటాం. అట్లా ఏం బాధ ఏం లేదు నాకైతే, పోతుంది ఎట్లా. ఈ పెళ్ళి ఫిక్స్ చేసుకోగానే మేము అప్పటి నుంచి ఆ మిస్సెస్ వరంద గారు చాలా ఎగ్జైట్మెంట్ మూమెంట్స్, మర్చిపోలేనటువంటి మూమెంట్స్, చాలా సంతోషంగా, చాలా షాపింగ్ కానీ ఇంకేదైనా ఆమె ముందుండి ప్రతి విషయంలో తనే ముందుండి చేయడం జరిగింది. మామయ్య కూడా చాలా నైస్ పర్సన్. మమ్మల్ని అందరినీ, మా అమ్మ చనిపోయిన తర్వాత మమ్మల్ని, మా మురళిని కానీ నన్ను కానీ చాలా వరకు చదివించాడు. ఇప్పుడు నేను ఎంఆర్ఓ కావడానికి కారణం మా మామనే.
వాళ్ళ అమ్మాయిని మా ఇంటికి ఇవ్వడం చాలా గర్వకారణం. మా అత్తమ్మ కూడా చాలా నైస్ పర్సన్. మా అత్తమ్మనే అసలు యాక్చువల్గా ఆమెను ఒప్పుకోవచ్చు, ఎందుకంటే మాకు ఏం లేకున్నా కూడా మా అత్తమ్మ మా మురళికి ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పి ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువుల కట్టై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే నా బిడ్డ పెళ్లి చేస్తున్నానని చాలా సంతోషంగా చాలా వర్క్ చేసుకోవడం జరిగింది. అన్ని విషయాలలో తనే ముందుండి నడిపించింది. ఈ సక్సెస్, ఈ పెళ్ళి ఇంత గ్రాండ్గా సక్సెస్ కావడానికి ముఖ్య కారణం ఎవరు అని అంటే వాళ్ళ మమ్మీ వరంద గారు మాత్రమే.